హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక దారుణం అయితే జరిగింది. ఏంటి అంటే దాదాపు 40 మంది ఒక కల్లు కాంపౌండ్‌లో అస్వస్థతకు గురయ్యారు. ఆ కల్తీ కల్లు తాగి. ఈ కల్తీ కల్లు ఇది కొత్తేం కాదు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోజు దాదాపు 5 వెంటిలేటర్ల పైన ఉన్నారు. అండ్ ఇంకో 3 ఆల్రెడీ చనిపోయారు. రామ్దేవ్ హాస్పిటల్లో 2 అండ్ ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ కాంపౌండ్స్లని ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసే పనిలో ఉన్నారు. అండ్ చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ కళ్ళు కాంపౌండ్ ఓనర్ మాత్రం పరారీలో ఉన్నట్టయితే తెలుస్తుంది. దాదాపు 5 మీద ఇప్పుడు ప్రస్తుతం కేసు అయితే అయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్లో మనం ఉన్నాము. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులో దాదాపు 22 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నట్టయితే తెలుస్తుంది. ఈ చికిత్సలో భాగంగా చాలా మంది మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరెవరున్నారు, అసలు వాళ్ళకు సంబంధించి బంధువులంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ నిరీక్షిస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ 3 చనిపోవడంతో బంధువుల్లో కుటుంబ సభ్యుల్లో ఆల్రెడీ ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే మళ్ళీ మా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అయితే భయపడుతున్నారు, ఇక్కడే నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లోని 5th ఫ్లోర్ లో అయితే ఐసీయూలో ప్రస్తుతం మోహనప్ప వెంటిలేటర్ పైన ఉన్నారు. పెంటేష్, యాదగిరి, రాములు 5th ఫ్లోర్ లో ఎంజీ ఐసీయూలో మాధవి, ఏబు, నరసింహ, దేవదాసు అని చెప్పి వ్యక్తులు ఉన్నారు. 1st ఫ్లోర్ లో గోవిందమ్మ, లక్ష్మి, కోటేశ్వరరావు, పోచమ్మ, మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమీల, బాలమణి, సంగమణి అని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఇంతకు ముందు కూడా ప్రెస్ రిలీజ్ కూడా ఒకటి వచ్చింది. దాంట్లో అసలు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అన్న దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కల్లు కాంపౌండ్లకు సంబంధించి 5 మీద కేసులు అయ్యాయి. అయితే చితకబది నరేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి శ్రీనివాస్ గౌడ్, టి కుమార్ గౌడ్, తీగల రమేష్ వీళ్ళని ప్రస్తుతం అంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. ఇంకా చాలా మంది అంటే దొరకాల్సి ఉంది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. ఇంకో పక్క నిమ్స్ హాస్పిటలే కాదు, ఎక్కడెక్కడైతే చికిత్స పొందుతున్నారో ఈ కల్తీ కళ్ళు తాగి, అయితే వాళ్ళందరినీ పరామర్శించే పనిలో ఇటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అండ్ ఇంతకు ముందు కూడా కల్వకుంట్ల కవిత కూడా వచ్చి ఇక్కడ పరామర్శించారు. అలాగే కృష్ణారావు కూడా వచ్చారు. అలాగే అరకెపూడి గాంధీ అక్కడి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవాలి, అలాగే ఈ కల్తీ కళ్ళు అమ్ముతున్న వాళ్ళందరినీ అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ కల్తీ కళ్ళు ఎవరైతే ఇప్పుడు అలవాటు పడ్డారో, ఆల్రెడీ కళ్ళుకు అలవాటు పడ్డ వాళ్ళను వీళ్ళు బిజినెస్ చేసుకునే క్రమంలో ఇంకా కల్తీని పెంచడం, అందులో వాళ్ళకు అలవాటు అయ్యేలాగా డ్రగ్ ఇంకా పెంచడం, డ్రగ్ డోసు పెంచడం అనొచ్చు, లేకపోతే తెలంగాణ భాషలో మడ్డీ అంటారు. ఆ మడ్డీ లాంటిది ఒక పదార్థం ఎక్కువగా పెంచి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకు అనారోగ్య సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ బిజినెస్ కి అంటే పైసకు ఆశపడి ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఈ కల్లు కాంపౌండ్ నడిపే వ్యక్తులు. అయితే వీళ్ళనైతే ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తున్నారు దొరికిన ఈ 5 ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే ఆ కల్తీ కాంపౌండ్ లో ఇంకెవరెవరు ఉన్నారు అన్న దాని మీద కూడా ఇంకా వాళ్ళ మీద అయితే ఇంకా విచారణ జరుగుతుంది. వాళ్ళని వెతికే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో మాత్రం దాదాపు 22 మంది ఇక్కడే చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా అయోమయంలోనే ఉంది. ఎందుకంటే నీళ్లు తాగినట్టుగానే మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, దాదాపు అసలు వాళ్ళు కోలుకోరేమో అన్న దీని స్థితిలో ఉన్నారు. వాళ్ళ బాధితుల్ని కూడా చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ తండ్రి కోసం పిల్లలు, భర్త కోసం భార్య అని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు హాస్పిటల్ ఎదురుగా. అయితే ఖచ్చితంగా దీనిపైన ఇంకా ఈ కల్తీ కాంపౌండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అటు ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఇటు ఫుడ్ కల్తీ నడుస్తుంది. ఈ కల్తీకి సంబంధించి ఇప్పటికే జనం భయపడి ఉన్నారు. ఇంకో పక్క కూలి పనులు చేసుకుంటూ, డైలీ వైజ్ పనులు చేసుకుంటూ ఎంతో మంది బాడీ పెయిన్స్ రాకుండానో లేకపోతే అలసిపోయో ఈ కళ్ళుకో లేకపోతే మద్యానికో అలవాటు పడి ఉంటారు. వాళ్ళని ఇప్పుడు ఈ బిజినెస్ చేసుకోవాలి అన్న దురుద్దేశంతో చాలా మంది ఇలా కల్తీ చేస్తున్నారు. అటొక పక్క వైన్ షాపుల్లో కూడా ఇలాంటి కల్తీ జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ఎక్సైజ్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా దీని మీద నిఘా వేయాలి అని చెప్పేసి ఇప్పటికే
ప్రెషర్ వస్తుంది. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ మృతుల సంఖ్య ఆల్రెడీ ఇప్పటికీ 3 అయ్యారు, ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరి నెక్స్ట్ అప్డేట్స్ వరకు మనం వేచి చూద్దాం. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.